My beloved friends, daughters, children, youngsters, and elderly sisters and elderly brothers, I am going to wish you in the name of Jesus Christ. నా ప్రియమైన పెద్దలారా, పిల్లలారా, ప్రియ సహోదరులారా, సహోదరులారా, వృద్ధులైన వారులారా, చిన్న బిడ్డలారా, యవనస్తులారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. And I also thank all the people who support our TV program and Emoji Ministries and Rural Hospital and also our orphanages. మా యొక్క ఎంఓజే అంటే మినిస్ట్రీ ఆఫ్ జీసస్ పరిచర్యలను, అలాగే ట్రస్ట్ను, ఆసుపత్రిని, ఈ యొక్క టీవీ కార్యక్రమాలకి సహకరిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. I am so thankful for our beloved Aradhana owners and editors and everybody to give us this beautiful time. ప్రత్యేకంగా ఈ యొక్క ఆరాధన టీవీ యాజమాన్యానికి, వారి యొక్క ఎడిటర్స్ మరియు సిబ్బంది అంతటికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. So many people used to call us from Andhra and Telangana, and when we pray they receive a mighty and so many miracles and wonders. అయితే ఎప్పుడైతే ఈ కార్యక్రమాలు చూడడం ద్వారా అనేక మంది ప్రజలు మాకు టెలిఫోన్ ద్వారా సంప్రదిస్తూ ఉన్నారు, వారి ప్రార్థన అవసరతల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి పక్షంగా గొప్ప అద్భుతములు చేస్తూ ఉన్నారు. We thank TV MD and editors and all the assistants. We really thank the Lord because He has given us this chance to produce our broadcasting through Aradhana TV. ప్రత్యేకంగా ఈ యొక్క ఆరాధన టీవీ యాజమాన్యానికి, సిబ్బంది అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా యొక్క వాక్యాలు ప్రచారం చేయడానికి వారు మంచి అవకాశం ఇచ్చి ఉన్నారు. Since the first corona is ending, I hope I can visit Andhra, Telangana once in a month. ఈ యొక్క కరోనా ముగుస్తూ ఉంది కాబట్టి నేను ప్రతి మాసము కూడా హైదరాబాదు మరియు విజయవాడ ప్రాంతాలను దర్శించాలని కోరుతూ ఉన్నాను. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. May the peace and grace and loving kindness and mercy of our loving Lord Jesus be with you always. మన ప్రేమమేడైన యేసయ్య యొక్క కృప, కనికరాలు, క్షేమము, శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. I thank all my beloved partners, prayer warriors and other monumentary helps. May God bless you abundantly and restore double this year. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇక ప్రార్థనా పరిచర్లకు, అదేవిధంగా మా యొక్క పాలి భాగస్తులను, ప్రార్థనా యోధులను, ప్రతి ఒక్కరిని కూడా మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని రెండంతలుగా ఆశీర్వదించును గాక. So you never miss the time whenever I come over there. ఎప్పుడైతే మీకు సమీపంగా నేను వస్తూ ఉన్నానో దయచేసి మీరు తప్పుకోకుండా నన్ను చూడడానికి రండి. Otherwise you can send all your prayer requests and all the answers for your prayers or counseling and something. We are ready to respond. మీ యొక్క ప్రార్థనా అవస్థలు, అదేవిధంగా దేవుడు మీకు చేసిన సాక్ష్యములు, కార్యములు, వీటన్నిటిని కూడా మీరు పంపించినట్లయితే మేము ఎప్పుడూ కూడా మీకు సహకరించడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. The second blessing of this year that you can read Psalm 85 last 2 verses. ఈ యొక్క సంవత్సరానికి గాను దేవుడు అందిస్తున్న రెండవ ఆశీర్వాదము కీర్తనల గ్రంథము 85వ కీర్తన చివరి వచనం చూడగలము. The Bible says the Lord will give good thing for us this year. అయితే దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు, ఈ సంవత్సరం కోసము ఆయన శ్రేష్టమైన బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు. And also the land, because of that the land will yield the increase. అందును బట్టి ఈ మన యొక్క భూమి సారవంతంగా మారి అధికమైన ఫలం ఇచ్చునని వాక్యం సెలవిస్తూ ఉంది. There will be peace. అలాగే సమాధానం ఉండబోతూ ఉంది. But my dear children of God, అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, please note something. ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చూడండి. That our God of Abraham, Moses and Isaac and Jacob and prophets and disciples, He is always good. ఆయన అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను, మన పితరులతోను, అదేవిధంగా క్రీస్తు యొక్క శిష్యులతోను, వీళ్ళందరితోనూ కూడా దేవుడు మంచిగా ఉండి ఉన్నాడు. The Bible says He always used to bless the year with bounty of His goodness. బైబిల్ చెబుతూ ఉంది, ఆయన సంవత్సరాన్ని సారవంతంగా ఆయన ఆశీర్వదించి మనకు దయాకిరీటంగా అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. If you recollect all the miracles, wonders what God has done in your life, it's always a must that you have to praise God. ఎప్పుడైతే దేవుడు చేసిన అద్భుతములను, ఉపకారములను, ఆశ్చర్య కార్యములను మీ జీవితంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము వాటి ద్వారా దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. Of course, even now the southern part of India also very cold and stormy wind and a lot of rains and floodings. ఈ యొక్క సమయాన్ని చూసినట్లయితే దక్షిణ భారతంలో ముఖ్యంగా చాలా భయంకరమైన తుఫాన్లు వస్తూ ఉన్నాయి, చలి విపరీతంగా పెరిగింది, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాము. So many of our children are affected by cough and cold
and sometimes other kinds of sickness caused by the very, very deep cold season. ఈ యొక్క అత్యంత శీతలమైన కాలాన్ని బట్టి మనము మన పిల్లలు కూడా ఈ యొక్క దగ్గును జలుబును ఇట్లాంటి వాటిని పొందుకుంటూ ఉన్నారు. But anyway, let the Spirit of God hovering upon you మీ పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడును గాక, and keep you warm all the time. మిమ్మల్ని అందరినీ ఎల్లప్పుడూ ఉష్ణముతో వేడిగా ఉంచును గాక. I will certainly pray for you so that your life will be prosper as your soul prosper. మీ యొక్క ఆత్మ వర్ధిల్లిన ప్రకారము మీ యొక్క శరీరము కూడా దేహము కూడా వర్ధిల్లాలని చెప్పి మీ అందరి కోసం నేను తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నాను. The Bible says in Psalm 119:68, Lord is good and always doing good. బైబిల్ చెబుతూ ఉంది 119వ కీర్తన 68వ వచనము, ఆయన ఉత్తముడు, ఆయన ఎల్లప్పుడూ ఉత్తమమైన దాన్నే చేసేవుడు. He always desire in a good health of his people. ఆయన ఎల్లప్పుడూ తన యొక్క ప్రజల యొక్క మంచి ఆరోగ్యాన్ని కోరుకునే దేవుడు. He always concerned about them. ఆయన ఎల్లప్పుడూ వారి గురించి ఆలోచన చేయ దేవుడు. Not only that, the Bible says అంత మాత్రమే కాదు, బైబిల్ చెబుతుంది in Psalm 84:11, 84వ కీర్తన 11వ చరణము, He used to give good things in an abundant manner for those who are really fear for him. అయితే ఆయన యందు భయభక్తుల నుంచి వారికి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన ఏ మేలు చేయక మానక శ్రేష్టమైన వాటిని మంచి వాటిని అనుగ్రహించే దేవుడు. And the Lord has done a lot of good things even to the poor and broken heart and meek and so on. ఎవరైతే సాత్వికం కలిగి ఉన్నారో, తగ్గించుకుంటూ ఉంటారో, అలాగే భూమికి తగ్గించుకున్న వారికి దేవుడు గొప్ప కార్యములు చే దేవుడు అయి ఉన్నాడు. But many times many young guys, many parents, many children used to ask, where is God? చాలా సమయాలలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నవారు, యవనస్తులు, చిన్నబిడ్డలు అడుగుతూ ఉంటారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? If we have a good God, why all these calamities in this world? ఈ యొక్క లోకంలో ఒకవేళ మనం మంచి దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే ఎందుకు ఈ వైపరీత్యాలు ఎదుర్కొంటున్నాం? The Lord told me even December itself, America will suffer a lot. దేవుడు నాకు డిసెంబర్ మాసంలో చెప్పి ఉన్నాడు, అమెరికా దేశము చాలా బాధపడుతూ ఉంది. Whereas the Lord will strengthen the hand of Putin, Russia. అయితే దేవుడు రష్యాలో ఉన్న అధ్యక్షుడైన పుతిన్ హస్తాన్ని బలపరచబోతూ ఉన్నాడు. We have to pray for the protection of Israel. మనము ఇశ్రాయేల్ దేశం యొక్క సంరక్షణ కోసం ప్రార్థించాలి. Australia, New Zealand will be blessed. ఆస్ట్రేలియా దేశము మరియు న్యూజిలాండ్ దేశము ఆశ్రయించబడుతూ ఉన్నాయి. But alas, very pitiable thing, China wants to have a very big war. అయితే చాలా బాధపడే విషయము, చైనా దేశము పెద్ద యుద్ధము కోరుతూ ఉంది. We are surrounded by Chinese torpedo under the sea. మనము ఈ యొక్క సముద్ర అంతర్భాగంలో చైనా సైన్యం చేత ఆవరించబడి ఉన్నాము. But God has to strengthen our government, మన యొక్క ప్రభుత్వాన్ని దేవుడు బలపరచాలి. especially the state chiefs. మరింత ముఖ్యంగా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆయన బలపరచాలి. The more we concern about the meek, the more the Lord will concern about us. ఎప్పుడైతే మనము పేదల ఎడ్ల అదేవిధంగా బలహీనల ఎడ్ల మనం అధికమైన ప్రేమను చూపిస్తామో దేవుడు మనలను ప్రేమించే దేవుడు. But many people nowadays used to ask, as written Psalm 4:6, who will show us any good thing? అయితే కీర్తన 4:6లో రాయబడినట్లుగా ఎవరు మనకు మంచిని చూపిస్తారు అని అందరూ అడుగుతూ ఉన్నారు. Where is his goodness? ఆయన యొక్క క్షేమం ఎక్కడ ఉంది? Even Abraham was asking his dear wife Sarah, don't say that I am your husband, say that you are my sister. అయితే అబ్రహాము తన యొక్క భార్య అయిన శారాను చెబుతూ ఉన్నాడు, నీవు నా భర్తవని చెప్పవద్దు, సహోదరుని అని చెప్పు. He was so afraid. అతడు చాలా భయపడ్డాడు. If you read Genesis chapter 12, 11 to 14, you can come across. ఒకవేళ ఈ విషయాన్ని ఆదికాండము 12వ అధ్యాయము 11, 12 వచనాల్లో చదవగలము. And the Lord can never see what is evil. అయితే దేవుడు చెడుతనం చూసే దేవుడు కాదు. Habakkuk chapter 1 verse 13. ఈ మాట హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. And the Lord is always concerned of us, of all his creations. ఆయన ఈ సృష్టి అంతట్లో కూడా ఆయన సృష్టించిన వాటన్నిటికంటే మిన్నగా మనలను దర్శించు దేవుడు. All of us living, even the wild animals, even the pet animals, we are living because of his goodness. ఆయన యొక్క క్షేమాన్ని బట్టి, మంచితనాన్ని బట్టే మనము మనతో పాటు ఈ యొక్క భూ సంచరాల్లో ఉన్న జీవులన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. Psalm 147 verse 9, Psalm 145 verse 8 to 11. ఈ మాట 146వ కీర్తన 9లోని, అదేవిధంగా 145వ కీర్తన 8వ వచనంలో రాయబడుతూ ఉన్నాయి. He used to even give good things even to the poor, even to the enemies.
ఆయన పేదలకును ఇంకా శత్రువులకి కూడా ఆయన శ్రేష్టమైన వాటిని ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. The Bible says He allowed the sunlight to pass on this world and also allow the rain to come at the appropriate seasons because He loved the human being. ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన ప్రతి ఒక్క కాలానుసారంగా వర్షాన్ని పంపిస్తూ ఉన్నాడు. తన యొక్క ఎండను, వేడిని, వెలుగును వీటన్నిటినీ కూడా మనుషులందరికీ పంపిస్తూ ఉన్నాడు. When we look at the world, we can see the goodness of God. ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని శ్రద్ధగా గమనిస్తామో ఆయన యొక్క మంచితనాన్ని చూడగలము. The whole earth filled with the unfailing love of God. ఇక లోకమంతా కూడా దేవుని యొక్క అమితమైన ప్రేమ చేత నింపబడి ఉంది. In Tamil we say karunyam, అదే మాట మనం చూసినట్లయితే తమిళ భాషలో కారుణ్యం అని పిలుస్తూ ఉంటాం. unfailing love. అది ఎన్నడూ విఫలమవ్వని ప్రేమ. He is doing good thing for us. ఆయన మన కోసం మంచి వాటిని చేస్తూ Psalm ఉన్నాడు. 147, last 4 verses. ఈ మాట 147వ కీర్తన చివరి 4 వచనాల్లో రాయబడి ఉంది. And Psalm 136, Psalm chapter 145 to 150th Psalm, we can come across what are all the good Lord have given to Israelites. ఆయన ఇశ్రాయేలీయులకు అలాగే మానవ జాతి అంతటికి ఆయన ఇస్తున్న శ్రేష్టమైన విషయాలు మంచి వాటిని గురించి 136వ కీర్తన 145 నుండి 150 వరకు ఉన్న కీర్తనలన్నిటిలోనూ చూడగలం. Even this year our loving Lord Almighty wants to give the good thing for you. ఈ యొక్క సంవత్సరంలో కూడా మనల్ని ప్రేమించే సృష్టికర్త మనకు ఒక శ్రేష్టమైన విషయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. When your dad not inform you, if he comes to the house with also new dresses and sweets and everything, how much you will be happy. ఒకవేళ మీ తండ్రి మీకేమాట చెప్పకుండా కొత్త బట్టలు అలాగే తిను పదార్థాలు మంచి మంచి విషయాలన్నీ మీకోసం తీసుకుని వస్తే మీరు ఎంత సంతోషంగా ఉంటారు. Even he blessed the evil people with goodness. దేవుడు చెడ్డవారిని సైతము మంచి విషయాల చేత ఆశీర్వదించే దేవుడు. Lord is an unchanging God. మన దేవుడు ఎన్నడూ మార్పు లేని దేవుడు. He is a living God. ఆయన సజీవమైన దేవుడు. He is not a dead ఆయన God. మృతి చెందిన దేవుడు కాదు. You cannot put him in the stones or human beings or anything. ఆయనను ఒక విగ్రహంలోనూ మనుషులలోనూ మార్చలేని స్థితిలో ఉన్నాం. He dwells in the highest and highest of heaven ఆయన అత్యున్నతమైన పర్వతాల మీద ఆయన పరలోకంలో ఉండే దేవుడు. and reign all of all his creation. ఆయన యొక్క సృష్టి అంతటిని పరిపాలించే దేవుడు. And this year beginning, God has promised you that he will do a good thing for you. అయితే ఆయన ఈ యొక్క సంవత్సర ఆరంభంలోనే మీకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఉత్తమమైన దానిని మీకు అనుగ్రహించును. He knows better than you what good he wants to give to you. నీకు ఏది ఉత్తమమైనదో నీకంటే ఆయనకు బాగా తెలుసు. First of all, the Bible says in Psalm 51 verse 10, create in me a new heart. మొట్టమొదటిగా బైబిల్ చెబుతూ ఉంది 51వ కీర్తన 10వ వచనము, నూతన హృదయం నా యందు పుట్టించుము. Create in me a holy and clean heart. నాలో ఒక పవిత్రమైన పరిశుద్ధమైన ఆ యొక్క హృదయాన్ని పుట్టించుము. Ezekiel 36:26. ఇదే మాట యెహెజ్కేలు గ్రంథం 36:26 వచనంలో వాగ్దానం చేయబడింది. He wants to give a good thing for us. ఆయన మన కోసం ఒక ఉత్తమమైన దాన్ని అనుగ్రహించాలని కోరుతున్నాడు. Jeremiah 32:41-40. యొక్క ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 42వ వచనము. He will make a covenant with you this year so that your heart may be purified all the time, cleansed from all blemishes. At the same time, he wants to make your heart to be filled with merry joy and peace. ఆయన మీ హృదయంలో ఉన్న మాలిన్యం అంతటిని పాపములన్నిటిని తుడిచివేసి శుభ్రపరిచి ఆయన సంతోషము చేత సమాధానము చేత మీ హృదయాన్ని నింపాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. తద్వారా ఆయన మీతో నిబంధన చేయబోతూ ఉన్నాడు. So whenever you accept Jesus Christ as your own Savior, remember only good thing will happen. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉంటారో మీరు గుర్తుంచుకోండి, మీకు ఉత్తమమైన దాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు. Suffering may come, obstruction may come, but still our Lord will reign over them and have victorious life and will certainly give us victorious life. ఎప్పుడైతే మనము శ్రమలు ఎదుర్కొంటూ ఉండవచ్చు, శోధనలు మనకు ఎదురు కావచ్చు, వేదన ఎదురు కావచ్చు, అయితే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, మన దేవుడు మనల్ని విజయం వైపు నడిపించే He will see to it that you may not fall or slipping away from the true path leading to eternal life. అయితే ఏదైతే నిత్య జీవానికి నడిపించబడుతూ ఉందో మార్గము దానిలో నుండి తొలగిపోకుండా పడిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. So his words are always good and filled with loving kindness and also filled with mercies. ఆయన యొక్క మాటలు ఏవైతే ఉన్నావో అవి ఎల్లప్పుడూ ఉత్తమమైనవి, మంచివి, అవి కనికరము చేతను, జాలి చేతను, కృప చేతను నింపబడి ఉన్నాయి. Psalm 45 verse 3.
ఈ మాట 45వ కీర్తన 3వ చరణంలో చూడగలము. Joshua 23:14. 23వ అధ్యాయము యెహోషువ గ్రంథము 14వ వచనము. Whenever God speaks to us, it will bring forth peace and tranquility, calmness and also happiness and joy. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో మనకు శాంతి, సమాధానము, నెమ్మది, ప్రశాంతత లభిస్తుంది. Satan may try his best level to object this kind of happiest life. అయితే సాతానుడు ఇట్లాంటి సంతోషకరమైన జీవితం మనకు దక్కకుండా అడ్డుపడుతూ ఉండవచ్చు. But still we can have a victorious life through Jesus. అయితే అయినప్పటికీ యేసుక్రీస్తు ద్వారా మనము జయాన్ని పొందుకొనబోతూ ఉన్నాం. He has given us a holy Bible. ఆయన మనకు పరిశుద్ధమైన గ్రంథాన్ని ఇచ్చి ఉన్నారు. This is full of his loving kindness. ఆయన యొక్క కృప చేత, ఆయన యొక్క కనికరము చేత, జాలి చేత నింపబడింది. His words filled with grace and mercy. ఆయన యొక్క మాటలు కృపా కనికరముల చేత నింపబడ్డాయి. Luke 4:18. ఈ మాట లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. 18 to 22. 18 నుండి 22 వచనాలు. So his Bible is a very good gift what God has given to us. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో దేవుడు మనకిచ్చిన అన్నిటికంటే శ్రేష్టమైన ఉత్తమమైన బహుమతి. Don't think there's a magic book. ఇది ఒక ఏదో అద్భుతాలు చేసే పుస్తకం అని అనుకోవద్దు. Every word is a costly diamond. ఈ యొక్క ప్రతి ఒక్క మాట కూడా ఒక శ్రేష్టమైన విలువైన వచనం. There's something written in this Bible. ఏదైతే రాయబడి ఉందో ఈ పరిశుద్ధ గ్రంథంలో, Certainly when you claim it will be fulfilled. ఎప్పుడైతే మీరు దానిని పట్టుకొని అడుగుతారో అది తప్పక నెరవేర్చబడుతుంది. All his promises, yes and yes in ఆయన యొక్క Christ. వాగ్దానములన్నీ కూడా ఆయనలో, క్రీస్తులో అవును అవును అన్నట్టుగానే ఉన్నాయి. Not only that, అంత మాత్రమే కాదు, he wants to give us this year a good gift, Holy Spirit. ఆయన మరొక ప్రత్యేకమైన బహుమతి మీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అదేమిటంటే పరిశుద్ధాత్మ. Where there's a Holy Spirit, there's a deliverance. ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉన్నాడో అక్కడ విడుదల ఉంది. Where there's a Holy Spirit, there's a peace. ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉన్నాడో అక్కడ శాంతి ఉంది. There'll be faith increases. అక్కడ మన యొక్క విశ్వాసము Word of పెద్దదవుతుంది. knowledge we receive. మనం ప్రభువును కూర్చున్న జ్ఞానం పొందుకుంటాం. Word of wisdom will come in our minds. మన మనసులోనికి జ్ఞానం వస్తుంది. Demons will fly away. మన ముందు ఉన్న శాస్త్రాలు, దురాత్మలు పారిపోతాయి. So we have to thank God that he has sent Holy Spirit in us. మన కోసము ఆయన పరిశుద్ధాత్మను పంపిన విధానం బట్టి ఆయనకు వందనాలు చెల్లించబద్దులై ఉన్నాం. And not only that, అంత మాత్రమే కాదు, lastly he did something very good. మన కోసము ఆయన ప్రత్యేకమైన చేసి ఉన్నాడు. Hebrews 12:26. ఈ మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. The precious Son of God, Jesus' blood, will talk only good thing on behalf of us. పక్షముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఉత్తమమైన మాటలు మాట్లాడును. Abel's blood demanding that Cain should be punished. హేబెలు యొక్క రక్తము కయ్యను శిక్షణ అందాలని చెప్పి అది మాట్లాడుతూ ఉంది. His blood wants to revenge. అతని హేబెలు యొక్క రక్తము కక్షను కోరుకుంటుంది. But here Jesus says, అయితే ఇక్కడ యేసయ్య చెబుతూ ఉన్నాడు, help your enemies. నీ యొక్క శత్రువులకు సహకరించు, Bless them. వారిని ఆశీర్వదించు, Pray for them. వారిని దీవించి వారి కోసం ప్రార్థించు. They may not belong to you. వారు నీకు చెందిన వారు కాదు, But as Christ loves us, love them. వారిని క్రీస్తు ప్రేమించినట్లుగా మీరు వారిని ప్రేమించండి. So our Lord is always, every moment doing something good to us. మన దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలోనూ ఉత్తమమైన దాన్ని చేస్తూ ఉన్నాడు. But in many people's life, చాలా మంది జీవితాల్లో when they are waiting for good, evil things may happen. వారు మంచి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వారికి చెడు ఎదురు కావచ్చు. Job 30:26. ఈ మాట యోబు గ్రంథం 30 అధ్యాయం 26వ వచనంలో చూడగలము. Job was waiting to have a good one day. ఆయన యోబు తన జీవితంలో ఒక మంచి రోజు చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. He was crying, తను దుఃఖపడుతూ ఉన్నాడు. I'm waiting for the goodness of God, but it has not reached me. దేవుని యొక్క మంచితనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ అది అతను పొందుకోలేకపోయాడు. Only the calamities and sorrow and so on. కేవలము ప్రకృతి వైపరీత్యాలు, అదే విధంగా ఊహించని ప్రమాదాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. In the end, చివరిగా God had victory దేవుడు విజయాన్ని పొందుకున్నాడు. and he restored him double. యోబుకు రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు. All the things what God is doing for us concerneth about the goodness. మనకు దేవుడు ఏవైతే విషయాలు అనుగ్రహిస్తూ ఉన్నాడో ఇవన్నీ కూడా మన యొక్క ఉత్తమం కోసమే లేదా శ్రేష్టమైనవి. Deuteronomy 28:4-14. ఈ యొక్క వచనాలు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4 నుండి 14 వరకు రాయబడ్డాయి. He used to give us wisdom, ఆయన మనకు జ్ఞానం అనుగ్రహించు దేవుడు, understanding and discerning and knowledge. మనకు తెలివిని వివేచనను అనుగ్రహించు దేవుడు. He heals us. మనల్ని స్వస్థపరుస్తాడు.
నా పేరు ప్రతాప్. నేను కడప జిల్లా రాజంపేట నుండి వచ్చి ఉన్నాను. గత సెప్టెంబర్లో దాదాపు 3 నెలల కాలము సరిగా ఆహారం తీసుకోకపోవడం, సరిగా నిద్ర లేకపోవడం ఇవంతా జరిగాయి. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే లంగ్స్ పాడైపోయాయని చెప్పారు. ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పారు. మరి ఆ సమయంలో మన ఆనంద స్థిర గారు అనంతపురానికి వచ్చినారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మా చెల్లెలు ఆ సార్ని కలిసి ఉంటే ఆయన వెంటనే ప్రేయర్ చేశారు. చేసి నీకుండే ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు అని చెప్పారు. ఆ తర్వాత చెన్నైలో ఉన్నటువంటి ట్యూబర్క్లోసిస్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి డయాగ్నోసిస్ ఏమంటే ఎలాంటి గ్రోత్ లేనటువంటి ఇన్ఫెక్షన్ ఇది అని ఆ జవాబు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ డాక్టర్ గారు ఊపిరితిత్తి పాడైపోయినట్లుంది, ఒకటి అసలు పనిచేయడం లేదు, కాబట్టి ఇది చాలా కష్టము అని చెప్పారు. మందులు ఇచ్చారు కానీ అవి సరిగా పనిచేయలేదు. అయితే హాస్పిటల్ పోయిన తర్వాత 5 రోజులకు తిరిగి సార్ గారికి ఫోన్ చేశాము. ఫోన్ చేసి మా చెల్లెళ్ళు మాట్లాడించారు. ఆయన ప్రేయర్ చేశారు. చేసిన తర్వాత నాకు దాదాపుగా 45 నిమిషాల పాటు ఎలాంటి స్పృహ లేకుండా దేవుని నామంని స్మరించుకుంటూ ఉండిపోయాను. చుట్టుప్రక్కల ఉండే వాళ్ళు కూడా చాలా భయపడ్డారు, ఏం జరిగిందని. అప్పుడు సార్ గారికి చెప్తే మీరు ఆయన్ను తాకద్దు, కదిలించవద్దు, అలాగే ఉంచండి అని చెప్పారు. ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి శక్తి నన్ను తాకింది. ఆ తాకిడితో నాకు శరీరమే తెలియలేదు. మరి సార్ ప్రార్థన చేసినప్పుడు 3 మాటలు నాకు చెప్పారు. ఒకటోది ఏమంటే దేవుడు నీకు నూతన అవయవాలు అమర్చుతున్నాడు అని చెప్పి ఒక మాట చెప్పారు. మరొకటి నీకు జీవితకాలం పెంచబడిందని చెప్పారు. ఆ తర్వాత నీలో ఎలాంటి వ్యాధి లేదని చెప్పారు. అంతకుముందు తీసినటువంటి ఎక్స్రేలలోనూ మరి రక్త పరీక్షలు ఇలాంటి పరీక్షల్లోనూ అన్నిట్లో చాలా తీవ్రంగా వచ్చినటువంటి రిపోర్ట్స్ అంతా కూడా ఆ తర్వాత తీసిన ఎక్స్రేలో మరి రక్త పరీక్షలు ఇవంతా చేసిన దాంట్లో చూస్తే అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. మరి ఇది ప్రార్థన తర్వాత జరిగినటువంటి అద్భుతం అని చెప్పేసి మేము భావించాము. మరి అదే విషయాన్ని డాక్టర్ గారికి చెప్పినప్పుడు డాక్టర్ గారు కూడా చాలా ఆశ్చర్యపడినారు. అయ్యా, ఈ విధంగా ఎవరికి జరగదు, ఇది నీలో ఎలా జరిగింది అని ఆయన కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో నేను ఆనంద స్థిర గారు చేసినటువంటి ప్రార్థన ఫలితంగానే నేను భావించి ఆ సార్కు అదే విషయం చెప్పాను. సార్ గారి ప్రార్థన ద్వారా స్వస్థత నొందాను. మరి ఆయన్ను ప్రత్యక్షంగా చూసి మరి ఈ కార్యక్రమంలో నేను నా సాక్ష్యాన్ని ఇవ్వడం కూడా ఒక అద్భుతంగా భావిస్తున్నాను.